హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు సిరితేజ వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజు నా స్టైల్లో 1 కేజీ చికెన్తో ఫుల్ గ్రేవీ వచ్చేటట్టండి. ఈ గ్రేవీతో ఈ కర్రీ చాలా బాగుంటుందన్నమాట. ఇది అన్నం, చపాతీ, బగారా రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇదైతే 1 కేజీ చికెన్ ఫ్రెండ్స్. 1 కేజీ చికెన్ని ఒక 3-4 సార్లు బాగా కలుపుకొని సాల్ట్ వాటర్తో కూడా కలిపేసుకుంటే మనకు నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. కడిగేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 1 అవర్ దీన్ని పక్కన పెట్టేయాలన్నమాట. ఫ్రిడ్జ్లో ఏం అవసరం లేదు. నార్మల్గా మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి గ్రేవీ కదండి. ఈ గ్రేవీ కోసం ఉల్లిపాయ ముక్కలు, చిన్న సైజు టమాటాలు ఒక 3, ఉల్లిపాయ ముక్కలు అనేవి ఒక మీడియం సైజ్ అండి, ఒక 5 ఉల్లిపాయలు అనమాట. అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనం కర్రీ ఏ గిన్నెలో అయితే చేస్తామో అదే గిన్నెని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, టమాటాలని అన్నీ వేయించుకోవాలండి. ఇదే మనకి దీంతోనే గ్రేవీ అనేది మనకి రెడీ అవుతుందన్నమాట. ఇవి బాగా వేగిన తర్వాత దీన్ని చల్లారబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇది పన్నీర్ కర్రీకి కూడా మనం ఇలానే గ్రేవీ ప్రిపేర్ చేస్తాం కదా, సేమ్ ఆ ప్రాసెస్లోనే ఉంటుంది. ఇదైతే ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి, కానీ చాలా టేస్టీగా మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్. నేను అదైతే చెప్పగలను. ఇంకా డైరెక్ట్ గరం మసాలా కూడా నేనేం వేయట్లేదండి. మసాలా కూడా అప్పటిదే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. ఇవి కొంచెం కొంచెం అండి. ఒక లవంగా, 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 ఇలాచి, కొంచెం 1 స్పూన్ ధనియాలు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నానండి. బిర్యానీ ఆకు వేసి ఆ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా అందులోనే వేసి గ్రైండ్ చేసేసాను. మొత్తం ఇంక సపరేట్గా ఇంకేం పౌడర్ ఏం వేయట్లేదు. మళ్ళీ అదే గిన్నె స్టవ్ పైన పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్లు చూపిస్తున్న గరిటెతో 4 గరిటెలండి ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేవర్ కోసం 1 ఇలాచి, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు చూడండి చూపిస్తున్న విధంగా. అంతే అండి, ఇంకెక్కువ మసాలా కూడా ఏం వేయలేదనమాట. తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేగిన తర్వాత ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ని ఇందులో వేసుకోవాలండి. ఆయిల్లో ముందు ఆనియన్ పేస్ట్ ఏం వేయించకండి, ఎందుకంటే మనం ఆల్రెడీ అది వేయించేసాం కదా. అది కొంచెం వేగితే మనకు సరిపోతుంది అనమాట. చికెన్నే మనం బాగా వేయించాలి ఈ ఆయిల్లో. ఇది ఒక 60% వరకు వేగిపోవాలండి. ఆయిల్లో వేగిపోయిన తర్వాత ఇందులో ఎక్కువ వాటర్ కూడా మనకేం పట్టవు. ఈ చికెన్లోనే వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటరే ఊరి ఇది బాగా ఫ్రై అవుతుంది. చూడండి, 60% వేగిపోయిన తర్వాత మనకి ఇలా అట్ల కాడతో ఇలా అంటే మనకు తెలిసిపోతుంది అనమాట ముక్క ఉడికిందా లేదా అనేది. చికెన్ అయితే మనకి ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్లో కర్రీ అయితే మనకు రెడీ అయిపోతుందండి. చూడండి, ఇదైతే ఉడికిపోయింది. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలన్నమాట. చూడండి, పేస్ట్ వేయకముందు అయితే మనం మంటని కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టచ్చు. పేస్ట్ వేసిన తర్వాత మాత్రం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టండి, ఎందుకంటే అడుగంటు పడుతుంది, అందుకోసమని. చూడండి, ఇంక వాటర్ అయితే ఇందులో ఏం పట్టవు ఫ్రెండ్స్. ఇది బాగా కలుపుకొని మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనకు ఉప్పు, కారం ఏమన్నా సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చిన్న టీ గ్లాస్తో ఒక 2 గ్లాసులు వాటర్ వేస్తే సరిపోతుందండి. ఆల్మోస్ట్ మనకి ఇది ఉడికిపోయిందనమాట. చూడండి, ఒక చిన్న టీ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసాను. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు ఉప్పు, కారం అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అయిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర అనేది వేసేసానండి. ఒక కట్ట కొత్తిమీర అయితే వేసాను నేనైతే. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం మరీ వాటర్లా కాకుండా కొంచెం దగ్గరకు అవ్వనివ్వండి. ఇదైతే వేడి వేడి బగారా రైస్, చపాతీ, అన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, దగ్గరకు అయిపోయింది కదా, దీన్ని ఇక ఆపేసాను అనమాట. నేను ఆపేసి రెడీ అయిపోయింది. ఇంకేం మసాలాలు ఏమి వేయని అవసరం లేదండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.
ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా? చాలా ఈజీ అండి చేయడం అయితే. అంతే ఫ్రెండ్స్, రెడీ. కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందండి నాకైతే ఇది చేయడానికి. స్టవ్ మీద దించేసి దీన్ని ఒక గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎమ్మీ ఎమ్మీ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఓకేనా అండి? మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా అండి? బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.